ప్రైజ్లా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. టెహీలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనల్ని దీవించి ఆశ్రయించు దేవుడు. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడే యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మా దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేర్చున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. అవును, ఆయన గొప్ప దేవుడు. దేవుడు యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలమైనది. ఆయన వాక్కే మనకు బలము. ఆ ఆహారమే మనం ప్రతిరోజు తింటున్నాం. ఆ వాక్యము వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ వాక్కు వల్లనే మనకు ఉపదేశములు నిర్దోషంగా కనిపిస్తున్నాయి. అవి మన హృదయాన్ని సంతోషపరుస్తున్నాయి. అందుకే చీకట్లో ఉన్న మనకి ఆయనే మన దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఆయనే దేవాది దేవుడే చీకటిని వెలుగుగా మారుస్తున్నాడు. దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సహాయం వలనే మనకు జయము కలుగుతుంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు బలాన్ని దయచేస్తున్నాడు. ఆయనే మనల్ని యథార్థ మార్గం నడిపిస్తున్న గొప్ప దేవుడు. అంతేకాకుండా ఎత్తైన స్థలముల్లో, ఉన్నత స్థలముల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములో మనల్ని నించోబెడతాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. యెహోవా యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలమైనది. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన బలాన్ని మనం పొందుకుంటామో, ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేసే గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుంటూ ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడు, మంచి కాపురైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా యథార్థవంతుడు. ఆయన కృప నిరంతరం మన మీద ఉండును. ఆయన వాక్కు నిర్మలమైనది. దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్కుతో మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనివాడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలోచనకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, సర్వం నెరిగిన సర్వాధికారి దేవా, మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమం దాసిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మా యందు నీ కనుదృష్టి వస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, ఈ సాయంకాల సమయాన్ని మాకు దయచేసినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవడానికి దేవా, ఇగో తండ్రి, నీ పిల్లలందరినీ దేవా క్షేమంగా నీ సన్నిధికి చేర్చినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉదయమున దేవ, ఇదిగో తండ్రి, నీ కృప చూపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి సమయమందు దేవా, నీ విశ్వాస్యతను మాకు తోడుగా ఉంచుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం నుంచి ఇంతవరకు దేవా, మా పనిపాట్లో దేవా, రాకపోకల్లో అన్ని విషయాల్లో దేవా, నువ్వు తోడుగా ఉండి నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ కటాక్షములకే వందనాలు చెల్లిస్తున్నాను. మా పనులు భారం అంతటిని దేవా, మా చింత యావత్తు దేవా, అయ్యా ఇగో నీ మీద మోపినప్పుడు దేవా, అయ్యా ఇగో నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, బలమును అనుగ్రహించువాడు నీవే ఉన్నావు దేవా. మా చీకటి త్రోవల్లో దేవా వెలుగునిచ్చు దేవుడవు నీవే ఉన్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ వెలుగు దగ్గరికి మేము వస్తుండగా దేవా, అయ్యా నీ వెలుగుతో మమ్మల్ని నిమ్మడుచున్నాను. అయ్యా, నీ కొరకు దేవా, ఇదిగో తండ్రి, దీప స్తంభాల వలె దేవా ఈ లోకంలో ఉండడానికి దేవా, నీ వాక్యం అనే ఉదక స్థానం మాకు చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో మాకు తోడుగా నడిపించిన వాడా, ఇక ముందు దేవ జరుగు ఆరాధన అంతట్లో దేవా నువ్వు ఉండి నడిపించమని, ఆది నుండి అంతం వరకు దేవా నీ కృపా దయా దేవా, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తుని పేరిట అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన భారతీయ సిస్టర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా తండ్రి. సర్వోన్నతుడైన దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నందుకే స్తోత్రములు తండ్రి.
ఏ పాటి విలువ లేని మమ్మల్ని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించడానికి, ఆరాధన చేయటానికి ఈ అద్భుతమైన సాయంకాల దినాన్న టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరి ఆత్మ ఉవ్విళ్ళూరుతుందా తండ్రి. ఎందుకంటే మా జీవ శరీరాలను, మాలోని జీవక్రియలను, మా శరీరాన్ని, ఆత్మని మొత్తంగా నువ్వు దీవించి నీ కృపాక్షేమ కటాక్షాలతో మమ్మల్ని ఆవరించి ఉన్నవాడా, నీకు వందనాలు తెలియచేస్తున్నాను తండ్రి. గడిచిన కాలం నుండి ఈ క్షణం వరకు ఇక ముందు కూడా కాచి కాపాడేవాడువి తండ్రి. నీ గొప్ప ప్రేమను పొందుకోవటం కోసం, నిరంతరం నిన్ను ఘనపరిచి మహిమపరచటం కోసం, నిన్ను ఘనపరిచి మహిమపరచటానికి గాను మా జీవితాన్ని, మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇదిగో తండ్రి నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం నాయన. దయచేసి మమ్మల్ని లేవనెత్తము తండ్రి. అన్ని సమస్యల నుంచి, జిగట ఊబుల నుంచి మమ్మల్ని లేవనెత్తేవాడువు నువ్వు మాత్రమే తండ్రి. అటువంటి నీకు మేము చెల్లించేది కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే నాయన. అటువంటి మా కృతజ్ఞతాస్తుతుల మీద ఆసీనుడే ఈ యొక్క సాయంకాల దినమున ఆరాధన అంతటిని నీ చేతులకు తీసుకుని నడిపించమని, నా స్వరాన్ని, నా శరీరాన్ని, ఆత్మని, బుద్ధిని, జ్ఞానాన్ని, నా ప్రతి ఒక్క కణాన్ని కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నీవుగా నడిపించమని, నా స్వరాన్ని సుస్వరంగా మార్చమని ప్రభువైన క్రీస్తు వారిని వేడుకుంటూ మరి ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటి ఆరాధన, నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. థ్యాంక్ యూ జీసస్. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరం మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నే చెదరకను మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నే చెదరకను మోసావు స్తోత్రం. ఎబినేజరీ, ఎబినేజరీ, ఇంతకాలం కాచితివే. ఎబినేజరీ, ఎబినేజరీ, నా తోడు నీవై నడిచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరం మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరం మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరనీయక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరనీయక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరీ, ఎబినేజరీ, ఇంతకాలం కాచితివే. ఎబినేజరీ, ఎబినేజరీ,
నా తోడు నీవై నడిచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా ఏ పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా ఏ పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరు ఎబినేజరు ఇంతకాలం కాచితివే. ఎబినేజరు ఎబినేజరు నా తోడు నీవై నడిచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే. స్తోత్రం. నీ పాత్రను కానే కాను, కేవలం నీ కృపయే. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడు నీవై నడిచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. నీ కౌగిలిలో దాచితివే. స్తోత్రం. అవును తండ్రి, నేను నా ఇల్లు నా ఇంటి వారందరం మాటహీలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం తండ్రి నిన్ను స్తుతించక నిన్ను కీర్తించక నీకు ఘనతను మహిమను ఆపాదించక మేము ఉండలేమయ్యా. ఎందుకంటే ఈ జీవితం నువ్విచ్చింది తండ్రి, ఈ మార్గం నువ్వు చూపించింది తండ్రి, మా పాదాలకు వెలుగై నడిపిస్తున్న వాడివి నువ్వు తండ్రి. మా జీవితాల్లో ఎటువంటి శోధనలున్నా, ఎటువంటి దొంగ ఊబిలో జిగట ఊబిలో మేము కోరిక ఉన్నా, ఎటువంటి పాప పంకిలంతో మేము మురికిపడి ఉన్నా మమ్మల్ని ఏ మాత్రము ఉపేక్షించక
అక్కున చేర్చుకుని నీ భద్రమైన కౌగిలిలో దాచిన దేవ, మీకు మేము చెల్లించేది కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే తండ్రి. అవును నాయన, నిత్యము ప్రతి సాయంకాల దినమున మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము మీ కృతజ్ఞతాస్తుతుల సింహాసనంపై నిన్ను కూర్చుండబెట్టి ఆరాధించాలని ఆరాటపడుతున్నాం తండ్రి. మా శృతిని, మా స్వరాన్ని సుస్వరంగా మార్చి మా జీవితాల్లో మధురమును నింపగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది తండ్రి. అవును నాయనా, ఈ మానవ జన్మతో నశించిపోయే సంబంధాలతో కొట్టుమిట్టాడుతూ ప్రతి దానికి ఆరాటపడుతున్న మేము దేనికి ఆరాటపడాలో, ఎక్కడ మా గమ్యము, ఎటువైపు మా దిక్కు, మా ముఖము, మా చేతులు ఎవరి వంక చూపాలి, ఎవరిని అడగాలో తెలిపిన దేవుడివి తండ్రి. అవును నాయన, ప్రాణాన్ని నెమ్మదించగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది తండ్రి. అడిగిన తక్షణమే సమాధానాన్ని ఇవ్వగలిగే దేవుడు నువ్వు మాత్రమే నాయన. అటువంటి గొప్ప దేవుణ్ణి మేము చేరుకుని ఉన్నామన్న ఆనందంతో మరొక ఆరాధన చేసుకున్నాం. ప్రభువుని స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి రెండో పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అవును నాయనా తండ్రి, మాకు ఏ విధమైన ఇది లేదు తండ్రి. నీ చేతిలోని కీలు బొమ్మలం తండ్రి. కానీ నువ్వు మమ్మల్ని బంగారు బొమ్మలుగా తయారు చేసుకున్నావు నాయన. నీ ప్రియ బిడ్డలుగా అంగీకరించావు తండ్రి. మా తప్పుల్ని, పాపాలని, శాపాలని ఒక్క నామంతో ప్రభువా మన్నించు, ప్రభువా మా పాపాలని క్షమించు అని పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్త హృదయంతో నిన్ను అడిగిన వెంటనే నీవుగా వచ్చి నీ భద్రమైన కౌగిలిలో నీ పరిశుద్ధాత్మతో ఆవరింపచేసి నీ సిలువు చాటున మమ్మల్ని మరుగుపరిచి భద్రపరిచావు నాయన. మా కోసమే సిలువుపై బలియాగాన్ని అర్పించిన దేవానికి వందనాలు తండ్రి. మా కోసమే రక్తాన్ని చిందించి నీ రక్తంతో మా పాపాలని ప్రోక్షించిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి నాయన, నీ శరీరాన్ని మరి మాకు నీ రక్తాన్ని ఆహారంగా అందించిన దేవా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఎటువంటి ఘోర పాపాలు ఎన్ని జన్మల నుంచి చేసుకుని వచ్చాము. ఎంతగా మరి ప్రాయశ్చిత్తంతో నీ ముందు నిలబడినప్పుడు తల్లిదండ్రులు కూడా క్షమించనటువంటి పాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా గొప్ప తండ్రివి, పరమ తండ్రివైన నీవు మాత్రమే క్షమించగలుగుతావు తండ్రి. ఒక్క మారు నీ దగ్గర ప్రాయశ్చిత్తంతో, పశ్చాత్తాపంతో మా పాపాలను, తప్పులని ఒప్పుకుంటే మరి జీవితంలో మరొక్కసారి ఆ పాపాలు తలవక్కర్లేదని చెప్పిన ఘనమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అవును తండ్రి, ఈ భూమి ఆకాశాలంతటిలో కూడా నీవు మాత్రమే రాజువు తండ్రి. మేము నీ సేవకులం తండ్రి, నీ బిడ్డలం తండ్రి. అవును నాయన, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క వెలుగు, ఒకే ఒక్కడు రాజాది రాజు అయిన దేవుణ్ణి ఆయన కుడి పార్శ్వమున ఆనుకుని పరలోక రాజ్యము చేరు వరకు కూడా నీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకోమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. మరి నిన్నటి దినాన నా జీవితంలో చేసిన మేలుకై స్తోత్రములు తండ్రి. కన్నీటితో నిన్ను కడిగానమో తండ్రి. మరి నీ వరకు నా ప్రార్థన చేరింది తండ్రి. నువ్వు వినువాడువు తండ్రి, దీవించువాడువు తండ్రి. అనుక్షణమే అడిగిన తక్షణమే మరి నువ్వు పరమ వైద్యుడిగా మారి నాకు అందించిన ఆ కృపకి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఆయన. తండ్రి, ఇదిగో మరి ఈ సాయంకాల దినమున మరి మా సంఘ సేవకులు, నీ గొప్ప దైవజనులు, నీ ప్రియ బిడ్డలైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా ప్రతిరోజు నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రములు తండ్రి. వారిని మరి వారి నోటిని బూరగా చేసుకుని తండ్రి, వారి యావత్తుని పరిశుద్ధాత్మతో ఆవరించి వారిని కృపాక్షేమ కటాక్షాలతో నింపి ఇదిగో తండ్రి నీ భద్రమైన కగుల్లో భద్రపరుచుకుని నీ సిలువు చాటున వారిని మరుగుపరిచి రక్షణను అందించి వారి ద్వారా మాకు వాక్యాన్ని అందించమని, ఆ తేనెలు జుంటె తేనె కంటే మధురమైన ఆ వాక్యాన్ని మా జీవితాలకి అన్వయించి ఆశీర్వదించి వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ వాయిస్ రావట్లేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన సాయంకాల సమయం అన్న దేవుడు మనకి ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 126 అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 126 అధ్యాయము 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. The Lord has done great things for us and we are filled with joy. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడో దేవా, నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ దయకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, మా జీవితాల్లో దేవా నువ్వు చేసే గొప్ప
కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి దేవా మా హృదయాన్ని సంతోషభరితులుగా చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నవాడా, నీ సన్నిధి మాకు ఇస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా ఇదిగో పరమందు ఆశుండైన గొప్ప దేవుడా మా మధ్యకు వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవా ఇదిగో తండ్రి మా మధ్య ఇదిగో తండ్రి నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ అభిషక్తుడిగా దేవా మా మధ్య సంచరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరం వింటున్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపడవచ్చున్నాను, నీ బలంతో నింపడవచ్చున్నాను, నీ శక్తితో నింపడవచ్చున్నాను. వారి జీవితాల్లో దేవా నీ వాక్యము ద్వారా దేవా నీ స్వరము ద్వారా దేవా వారి జీవితాల్లో ఉన్న దేవా ఇదిగో తండ్రి కష్ట నష్టాలన్నీ తీసివేసి దేవా నీ సంతోషాన్ని వారికి కుమ్మరం చూడొచ్చున్నాను. రాజా ఇదిగో తండ్రి విత్తుచుండగా దేవా విత్తువాడు నీవే అన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో ప్రతి విత్తనము దేవా మంచి నేలను పడి దేవా బహుగా ఫలించడానికి కృప చూపించబడొచ్చున్నాను. నీ సహాయం ప్రతి బిడకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అయ్యా ముఖ్యంగా దేవ ఇదిగో నన్ను దేవా నీ సన్నిధి చాటు నన్ను దాచి కాపాడబడొచ్చున్నాను. నీ దైవ దేవా శక్తిని దాయిచ్చబడొచ్చున్నాను. నీ వాక్కుతో దేవా నా నోటిని నింపడొచ్చున్నాను. నీ బూరగా నన్ను వాడుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా నీ కొరకు దేవ ఘనమైన పాత్రగా నిలబెట్టుకోమని, నీ సిలువ చాటును భద్రపరచమని, నీ సన్నిధిని శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయాన ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 126 అధ్యాయము 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. ఏం చేస్తాడండి మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవాది దేవుడంట మన జీవితాలలో మన కొరకు ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. గొప్ప కార్యములు చేసేవాడిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుడు. అంతేకాకుండా ఆయన ఆ అద్భుతాలు చేసే దేవుడు. అంతేకాకుండా యోబు గ్రంథంలో అంటాడు 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఎవడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎవ్వరు తెలుసుకోలేరంట. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను, ఆయన చేసే మహత్తరమైన కార్యాలను మనం మనకేమీ తెలీదు. ఎందుకంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడంట. మనతో ఉండి, మనతోటే ఉండి, మన జీవితాలలో ఆయన సంతోషాన్ని మనకు ఇవ్వడానికి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇదిగో ఆయన సమీపమున గడిచిపోచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను. నా చేరువను పోచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. మన దగ్గరే ఉంటాడు, సమీపంగా ఉంటాడు, మనతోనే ఉండి మనకు ఆయన మనము తెలుసుకొనలేని మహత్తైన కార్యాలను, లెక్కలేనని అద్భుత కార్యాలను ఆయన చేస్తూ మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంటాడు. అవి మనం గ్రహింపలేము. వాటిని మనకు తెలుసుకునే జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటున్నానంటే ఈ మాట మనము సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మన జీవితంలో మహత్తరమైన కార్యం చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆయన యొక్క ఆ సన్నిధిని మనకిచ్చాడు. ప్రతిరోజు సాయంకాల సమయాన ఆయనతో గడిపే భాగ్యాన్ని మనకిస్తున్నాడు అంటే, ఆయన స్వరాన్ని మనకిస్తున్నాడు, వినిపింపజేస్తున్నాడు అంటే మన జీవితాల్లో ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనకి చేరువుగా ఉన్న దేవాది దేవుడు. ఆయన మనకి కనబడడు గాని మన జీవితంలో మనము ఆయనలో బలపడడానికి, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడడానికి ఆయన మనకి గొప్ప కార్యాన్ని చేశాడు. టిహిలా మినిస్ట్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనే ఏర్పాటు చేయకపోతే, ఆయనే ఈ అద్భుతాన్ని చేయకపోతే నీవు నీ కార్యకలాపాలతో నువ్వు బిజీగా ఉంటావు, నా కార్యకలాపాలతో నేను బిజీగా ఉంటా. ఈ లోకంతో కలిసిపోయి మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు కాబట్టి, మనకు చేరువుగా ఉన్న దేవుడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి, ఆయన ఇచ్చిన రక్షణ
ఆనందంతో మనం ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, టెహిలా మినిస్ట్రీని మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రతిరోజు ఆయన స్వరం వినబడుతుంది. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉంటున్న దేవాది దేవుడు. అంతే కాకుండా మనము తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు మన జీవితాల్లో లెక్క పెట్టలేని అద్భుత క్రియలను దేవాది దేవుడు చేస్తున్నాడు. ప్రతి నెల ఏదో ఒక సాక్ష్యాలు చెప్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు 8 నెలల నుంచి మనం చూసినప్పుడు ఎన్ని సాక్ష్యాలు చెప్పుకుంటాం. ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక బుక్ రాసుకుంటే మనం ఆ 8 నెలల నుంచి ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో రాసాయంటే ఆ బుక్ నిండిపోతాదేమో! ఆ పుస్తకం నిండిపోద్దేమో! ఎందుకంటే లెక్కలేనన్ని మహత్తరమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. మన దేవుడు మనల్ని సంతోషంతో నింపుతున్నాడు. ఆయనిచ్చే కృపను బట్టి, ఆయన మన జీవితాల్లో చేస్తున్న మేళ్ళను బట్టి మనము ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం. ఎంతో బావుంది గదా! మరి అప్పుడప్పుడు మన మరి ఏంటి అప్పుడప్పుడు కష్టాలొస్తున్నాయి, శ్రమలొస్తున్నాయి, బాధొస్తుంది, కన్నీరు వస్తుంది అని కృంగిపోతున్నాం. కృంగిపోతున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు సద్భక్తితో ఆయనని ఆశ్రయిస్తున్నారో వారికి హింసలని మరి వాక్యం మనం విన్నాం కదా! అది హింసలంట దేవాది దేవుని దగ్గరికి ఎంత చేరువగా ఎళ్ళిపోతున్నావో, ఎంత స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన యొక్క వాక్యాల దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో ఎందుకంటే మన విశ్వాసము ఎంతగా ఉంది, ఎంతగా అభివృద్ధి చెందింది అనేది దేవుడు చూస్తున్నాడు. మరి మనం కొన్ని రోజుల కిందట వాక్యం విన్నాం. మనము ఏదైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి ప్రమోట్ అవ్వాలి అంటే దానికి కంపల్సరీ పరీక్ష ఉంటాది. అవును. మన విశ్వాసంలో కూడా ఎంత సామర్థ్యం మనం పెరిగాం, మన విశ్వాసంలో ఎంత కొలత మనం పెంచుకున్నాం, ఎంత తలాంతు మనలో దాంట్లో అభివృద్ధి చెందాము అనేది మనము వస్తున్న శ్రమలనే పరీక్ష. ఆ పరీక్ష ద్వారానే ఓర్పు ద్వారా మనము దేవుని యందు మహా ఆనందం పొందుతూ ఉండాలి. మరి నిన్నటి దినాన చూస్తాం కదా! యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడైతే కష్టం వచ్చి, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఈ లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, రాజుల వైపు చూడకుండా, అధికారుల వైపు చూడకుండా మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడిచ్చే నూతన బలాన్ని మనం పొందుకుంటాం. అలాగే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. దేవాది దేవుడిచ్చే ఆయన యొక్క ఫ్రీనెస్‌లో మనం అద్భుతంగా ఉంటాం. విడుదలతో ఇస్తుంటాడు. అంతే కాకుండా పడిపోక సొమ్మసిల్లక ఆయన మనల్ని శక్తిగా మారుస్తాడు. ఆయన బలాన్నిచ్చి మనల్ని నిలబెడుతూ ఉంటాడు. మరి అలాంటి సమయంలో మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమనుకుంటామో తెలుసా? రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయంలో ఒక రాజుగారు అంటారు ఏంటంటే, అంతట రాజు ఈ కీడు యెహోవా వలననిది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలనని ఒక రాజుగారు అంటున్నారండి. ఆ రాజుగారి పేరు యెహోషాపాతు. ఆయనేమంటున్నాడంటే, ఒక పెద్ద కీడొచ్చింది. ఆ కీడును చూసి, ఆ శ్రమను చూసి, ఆ కష్టాన్ని చూసి నేనెందుకొరకు యెహోవా కొరకు కనిపెట్టి కూర్చోవాలి అని అడుగుతున్నాడు. ఈ కీడు దేవుని వల్లే జరిగింది కదా! ఈ ఈ శ్రమ దేవుని వల్లే వచ్చింది కదా! ఈ శోధన, ఈ కష్టము ఇవన్నీ దేవుని వల్లే కలిగాయి కాబట్టి నేనింకా ఎందుకొరకు దేవుని కొరకు కనిపెట్టాలి అని క్వెషనేస్తున్నాడు. అవును. మన జీవితాల్లో కూడా ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా నేను స్తుతి ఆరాధన చేస్తున్నానే, ఎందుకొరకు నేను స్తుతి ఆరాధన చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే, నీకు సమీపంగా వస్తుంటే, ప్రతిరోజు నీ వాక్యం వింటున్నానే, అయినా సరే నాకీ కన్నీళ్ళేంటి? ఈ ఎడబాటేంటి? నాకీ దుఃఖం ఏంటి? అని మనము కూడా అనుకుంటాం. దేవుడేంటి ఇంత నన్ను కష్టపెడుతున్నాడు? ఇది దేవుడి వల్లనే జరిగింది కదా! ఇది దేవుడి వల్లే జరిగింది. ఈ కీడు దేవుడి వల్లే వచ్చింది కదా! నేనింకా ఎందుకోసం దేవుని కొరకు కనిపెట్టాలని మనము కూడా అనుకుంటాం. ఇది మన సహజం. ఇది మన సహజం. ఎందుకంటే ఎంత
ఎంతగా మనము ఆరాధిస్తా ఉంటే దేవునిలో మమేకమైపోయి ఆరాధిస్తూ ఉంటాం. కానీ మనమేంటంటే ఒక్కొక్కసారి ఈ లోకం ఇచ్చే నిందలు చూసినప్పుడు, మీ దేవుడు ఇంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా! ఏమైపోయాడు? ఇప్పుడు ఇదంతా మీరేదో పాపం చేశారు కాబట్టి మీకీ కష్టం వచ్చింది అని యోబు స్నేహితులు ఎలా అయితే నిందించారో యోబుని, అలాగే మనల్ని కూడా వేలు పెట్టి చూపిస్తుంటారు. నువ్వేదో పాపం చేసావు, ఏదో అనరాని మాటలు అన్నావు, లేదంటే ఏదో కీడు చేసావు కాబట్టి దేవుడు నీ మీద ఇంత పెద్ద కీడు చేశాడు అని యోబుని ఎలా అంటున్నారో, మనకు కూడా కీడొచ్చినప్పుడు, ఈ మాటలు, నిందలు, అవమానాలు మనం చూస్తున్నప్పుడు చాలా బాధపడిపోతూ దేవుడిని మనం అంటాం. ఎందుకు ఈ దేవుడి వల్లే వచ్చింది కాబట్టి, నేనింకా ఎందుకు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన దేవుడు ఇచ్చే శ్రమ, ఆయన యొక్క గద్దింపు మనకు ఆశ్రయం. మరి యోబు గ్రంథం 5దో అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా! యోబు గ్రంథం 5దో అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడంట. నీకు శ్రమొచ్చిందా? నీకు గద్దింపొచ్చిందా? నీకు కష్టం వచ్చిందా? కన్నీరొచ్చిందా? దుఃఖం వచ్చిందా? అది నీకు ధన్యతగా మారిపోతుంది. నమ్మకమైన దాసుడిగా నిన్ను మార్చడానికి ఆయన ఇస్తున్న ఒక బంగారము, ఎలా అయితే అగ్నిలో అది నశించిపోతున్న బంగారం ఈ లోకంలోనే ఉంటదది. మనము పరలోకం వెళ్ళినప్పుడు ఈ బంగారం కాదు, బంగారు కిరీటాలు, బంగారు వీధుల్లో మనం తిరుగుతాం. అటువంటి ఈ లోకంలో మనకు అవసరమైన, ఈ లోకంలో నశించిపోతున్న ఒక బంగారాన్నే అది వస్తువుగా మారాలి అంటే, ఒక అందమైన వస్తువుగా మారాలంటే ఆ కంసాలి దానిని చక్కగా వేడి కొలిమిలో వేసి దాన్ని మండిస్తూ దాన్ని ఒక ఆభరణంగా తయారు చేస్తాడు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిందేంటంటే, అది ముద్దగా ఉన్నప్పుడు ఓన్లీ అది దాచుకోవడానికే ఉపయోగపడతదంట. అంతేగాని దాని నుండి మనకేమీ ఉండదంట. ఓన్లీ అది బంగారంగా ముద్దగా ఉండి మనకి ఏమాత్రం కూడా అదెప్పుడో అమ్ముకోవడానికే తప్ప అవసరానికి కూడా ఉపయోగపడదు. అదే ఆ బంగారు ముద్ద ఏమవుతదంటే, దాన్ని కరిగించి ఒక మంచి వస్తువుగా మారినప్పుడు నీవు దానిని బంగారపు లోను పెట్టుకోవడానికి, లేకపోతే నీకు అవసరమైనప్పుడు నువ్వు ధరించడానికి, నిన్ను నీకు అది ధరించుకున్నప్పుడు నీకు మెప్పు, ఘనత కలగడానికి, అంతేకాకుండా ఆ బంగారం చక్కగా అది కాలి మంచి వస్తువుగా మారితే ఎన్నో రకాలుగా ఉపయోగపడతది తప్ప, అది ఒక ముద్దగా అది అక్కడే ఒక పక్కన ఉండిపోతది తప్ప, దానికేమి విలువ ఉండదు. దాని ఒక బాగా కాలి కంసాలి దాన్ని కొట్టి, కొట్టి, కొట్టి దాన్ని ఒక సరియైన మంచిగా తయారు చేసినప్పుడే దానికి విలువ ఉంటాది. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడిని నమ్ముకున్నాం కదా! దేవుడిని ఆశ్రయిస్తున్నాం కదా! దేవుడిని మరి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం కదా అనుకుంటుంటాం. కానీ శ్రమ కూడా మనకి అంత అవసరం. ఎలా అయితే దానిని ఒక ఆభరణంగా తయారు చేయడానికి దాన్ని ఎంతగా కాలుస్తూ ఉంటాడో, మనమ దేవుని యొక్క అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి కూడా దేవుడు మనల్ని కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు. అటువంటి ఇబ్బందికర కొలువులో మనం ఉంచినప్పుడు ఆయనే ఇచ్చిన శ్రమని ఆయనే విడుదల చేస్తాడు. ఎందుకంటే దేవుడు గద్దించు మనుషుడంట ధన్యుడంటున్నాడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము అంటున్నాడు. శ్రమ వచ్చిందా? కష్టం వచ్చిందా? బాధ వచ్చిందా? దానిని దేవుడు నాకు మహా ఆనందం కలగజేయడానికే దేవుడు నాకిచ్చాడు. నాకు సంతోషం కలిగించడానికి నాకిచ్చాడు. నా జీవితంలో లెక్కలేనన్ని మహత్తరమైన కార్యాలు జయించడానికే, అద్భుతాలు నా జీవితాల్లో నేను ఊహించలేని కార్యాలతో నన్ను నింపడానికి దేవుడు నాకు ఈ శ్రమ వచ్చింది. సర్వశక్తుడు నాకు ఈ శిక్షణ ఇచ్చాడని దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయనే మనల్ని బలపరిచే దేవుడు. ఆయనే ఆయనే గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయం చేస్తాడంట. నీకు శ్రమ ఇవ్వడంటే నువ్వు బాగా అభివృద్ధి చెందాలనే ఇస్తాడంట. ఎలా అయితే ఆ శోధనలు మనం భరిస్తున్నప్పుడు సంపూర్ణంగా, పరిపూర్ణంగా మరి కొదువలేని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే నీకు ఈ శోధనలొచ్చాయి. నానా రకమైన శోధనలో పడుతున్నప్పుడు మహా ఆనందంగా ఎంచమంటున్నాడు. అవును, దేవుడు ఎందుకు
ఎందుకోసం అంటే మనకి కొదువు లేకుండా సంపూర్ణంగా ఆశీర్వాదం పొందుకోవడానికి, పరిపూర్ణంగా దేవుల్లో అభివృద్ధి చెందడానికే దేవుడిచ్చే ఆ గాయాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. మరి ఆ గాయం చేసిన వాడు కూడా దేవుడేనంట. గాయపరచి గాయమును కట్టువాడు ఆయనే. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అంటున్నాడు. కష్టం వచ్చింది కదా అనుకుంటే, శ్రమ వచ్చింది కదా అనుకోకుండా ఆయనే మన గాయాన్ని కట్టేవాడు. మన హృదయాలను బాగు చేసేవాడు ఆయనే. కాబట్టి ఆయన అన్నాడు, 6 బాధల్లో నుండి నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనకి ఎన్ని 6 బాధలు అంటే ఎంత కష్టమైనా, కన్నీరైనా, ఇబ్బందికరమైన, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ బాధలన్నిట్లో నుండంట దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే గాయము చేయవాడు ఆయనే. ఆ గాయము కట్టువాడు, స్వస్థపరచువాడు కూడా పరమ వైద్యుడైన యెహోవా రాఫా అయిన దేవాది దేవుడే మనల్ని ఆదుకునే దేవుడు. ఆయన యెహోవా షమ్మా అన్న దేవుడు. యెహోవా మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారం మనం. దేవుని కొరకు నూతన బలాన్ని పొందుకోవాలని, ఆయనలో ఉన్నత స్థానాలను మనం నిలబెట్టాలని ఆయనే మనల్ని గాయపరుస్తూ ఉంటాడు. ఆయనే మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అది మనకు సంతోషాన్ని అనుగ్రహించేది. అందుకే దేవుడు మరి 126 అధ్యాయంలో ఆయన ఇస్తున్న వాగ్దానం, ఆయన చేస్తున్నదేంటి? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కష్టం వచ్చిందా? కష్టం వెనకాతల కంపల్సరీ మరి దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటాది. దేవుడిచ్చే సంతోషం ఉంటాది. శ్రమ ఉంటాది. ప్రతి దానికి తగిన కాలము, తగిన సమయం ఉందని మరి ప్రసంగి చెప్పుతున్నాడు. మనము ఆ సమయం కొరకు ఆయన బలిష్టమైన హస్తం కింద మరి వేచి చూస్తూ ఉండాలి. ఆ తగిన సమయం కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. మరి యెహోషువతో అనుకున్నాడు, దేవుని కొరకు నేను కనిపెడుతుంటే నాకు చాలా పెద్ద గాయం తగిలిద్దే. ఎందుకు ఈ కీడొచ్చింది? ఇది యెహోవా వలన జరిగింది కాబట్టి నేను యెహోవా కొరకు నేను కనిపెట్టయుండాలా అని మరి ఎలీషా అనే ప్రవక్తను అడుగుతున్నాడు. ఆ కీడేంటో తెలుసా? చాలా భయంకరమైన కీడండి. భరించలేని కీడండి. అది మనుషులెవ్వరు ఊహించలేని కీడు. ఎటువంటి కీడంటే, అందుకే ఆ రాజు విసిగిపోయి దేవుని కొరకు ఇంకా నేను కనిపెట్టి ఉండాలా అని అడుగుచున్నాడు. ఎందుకంటే చాలా చాలా భయంకరం ఆ కీడు. మరి రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయంలో 24 వచనం నుంచి చూస్తే ఎందుకు ఆ రాజు అలా విసిగిపోయి అంతగా ఆ దేవుడి వల్ల ఈ కీడు జరిగింది. ఈ కీడు వల్ల నేనెందుకు అప్పుడు ఇంకా ఎందుకు నేను బ్రతికుండాలి? ఎందుకొరకు దేవుని కొరకు కనిపెట్టాలని మరి ఆశపడతాడు. మనకొచ్చే చిన్న చిన్న కష్టానికే దేవుడిని అయ్యో! నాకెందుకొచ్చింది దేవుడా? నేనేం చేశాను తప్పు అని అడుగుతుంటాం కదా! దేవుడు మరి ఆయనకొచ్చిన కీడేంటంటే 24 వచనం నుంచి చూసినప్పుడు సిరియా రాజైన బెన్హదదు అనే సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. ఏం జరిగిందంటే బెన్హదదు అనే రాజు మరి ఏం చేశాడంటే సిరియా రాజు ఆయన. ఆ రాజుగారు వచ్చి షోమ్రోనును షోమ్రోనును సమకూర్చుకో ఆయన్ని ముట్టడి వేశాడు. తన సైన్యం అంతటిని తెచ్చుకొని ఆ రాజు ఇజ్రాయేలు చుట్టూ ఆ షోమ్రోన్ ప్రాంతం అంతటిని ఆయన ముట్టడి వేశాడు. ఆ షోమ్రోన్‌కి, ఇజ్రాయేలుకి రాజుగా మరి యెహోషాపాతు ఉంటున్నాడు. ఆ ముట్టడి వేయడం వల్ల యుద్ధం జరుగుతాది. అదంతా మనందరికీ తెలుసు. కానీ ఆ యుద్ధం ఎలా చేయాలని అతను అనుకున్నాడంటే, ఆ ఆ షోమ్రోన్‌ను ముట్టడి వేసి బయటికి ఎవరిని రానివ్వకుండా, మరి బయటికి ఎవరు వెళ్ళకుండా, రాకుండా బయటికి ఆ దేశం నుంచి ఎవ్వరిని రాకుండా కంటోన్మెంట్‌గా మార్చేశారు. మన కరోనా టైంలో మీ అందరికీ తెలుసు. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఎవ్వరు వెళ్ళడానికి లేదు. ఒక తలుపు వెళ్లి మనం తట్టడానికి లేదు. అంత భయంకరంగా ఆ షోమ్రోన్ ప్రాంతాన్ని కట్టడి వేశారు. మనము కనీసం ఒక 3 నెలలో, 4 నెలలో మనము ఆ కంటోన్మెంట్
కంటోన్మెంట్ కరోనా టైంలో అనుభవించి ఉంటాం. గానీ మనకి చక్కగా ఆ గవర్నమెంటు అప్పుడప్పుడు మనకి టైం ఇచ్చి, ఈ సమయంలో మీరు బయటికెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోండి అని, మీ అవసరతలు తీర్చుకోండని మనకి కొంత టైం అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మనకేమో కరోనా అనే తెగులు వలన మనం బందీలుగా మన గృహాల్లో మనం ఉండిపోయాం. ఇక్కడేం జరిగిందంటే, ఎప్పుడైతే సిరియా రాజు బెన్హదద్ గారు తన సైన్యాన్నంతటిని తీసుకొని ఆ షోమ్రోనంతటిని ముట్టడి వేసేసాడు. ఆ దేశాన్నంతటిని ముట్టడి వేసేసాడు. బయటికి వెళ్ళడానికి లేదు. లోపలికెళ్ళడానికి లేకుండా అక్కడ అక్కడ ఆహారం దొరకకుండా, నీళ్లు దొరకకుండా, ఏమీ దొరకకుండా ఆ షోమ్రోన్ ప్రాంతాన్నంతటిని ముట్టడి వేసేస్తే, వారు ఆకలితో చచ్చిపోయి లేదా ఆ ఆహారం కోసం బయటకొస్తే వాళ్ళని అప్పుడు చంపుదామని ఆయన యొక్క ఆ సిరియా రాజు యొక్క ఉద్దేశం. సో, ఆహార పదార్థాలు లోపలికెళ్ళకుండా ఆళ్ళు వాళ్ళని చాలా కఠినమైన, కష్టమైన మరి బాధ వారికి పెడుతుండేవాడు. మనం చూసాం ఒక్కరోజు అంటే మన జీవితాల్లో కూడా మనం అనుభవించాం. ఆ కరోనా టైంలో ఒకరికొకరు మాట్లాడుకోవడానికి లేదు. కనీసం ఒకరినొకరు చూసుకోవడానికి కూడా లేదు. భయంకరంగా ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే. బయట కాపలాగా మనకి మరి పోలీసోళ్ళు ఉండేవారు, వాలంటీర్స్ ఉండేవారు. బయటికెవ్వరు రాకూడదు, తిరగకూడదు, కనీసం ఎవరితో టచ్ చేయకూడదు అని చాలా భయంకరమైన పరిస్థితులు మనము కూడా చూసాం. కానీ ఇక్కడ అంతకన్నా భయంకర పరిస్థితి ఏంటంటే, ఆహారం దొరకట్లేదు వాళ్ళకి. కనీసం ఆహారం కూడా దొరకట్లేదు. అక్కడ ఉన్న ఆహారం ఎలా ఉందంటే వాళ్ళు సంపాదించుకోవాలంటే, అప్పుడు షోమ్రోన్‌లో గొప్ప క్షామము క్షామము కలిగి ఉండగా, గాడిద యొక్క తల రూ. 80 అరపావు పావురపు రెట్ట రూ. 5కు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చూస్తున్నామా? ఆ సిరియా రాజంట చాలా కఠినముగా ముట్టడి వేశాడు. అక్కడ లోపలికి ఆహారం వెళ్ళడానికి లేదు. బయటికి రావడానికి లేదు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళేం చేస్తున్నారంటే, గాడిద తల అంట. గాడిద యొక్క తలని రూ. 80కు, అరపావు పావురపు రెట్ట రూ. 5కి అమ్ముతున్నారంట. ఏంటంటే పావురపు రెట్ట కూడా ఆహారంగా తీసుకుంటున్నారంటే, అక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనకు తెలుసు. మనకు తెలుసు పావురం రెట్ట ఇంతేస్తది. చాలా చిన్నదేస్తది. మీకు దగ్గరలో ఉంటే ఎప్పుడైనా చూడండి. మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి పావురాలు కాబట్టి నేను చెప్తున్నాను. అది వేసే రెట్ట చాలా చిన్నది. ఆ రెట్టలో కూడా అరపావు, అరపావు రూ. 5 ఏసేదే ఇంత అయితే దానిలోంచి మళ్ళీ అరపావు రెట్ట కోసం, ఆ ఆహారం కోసం దాన్ని ఆహారంగా తీసుకుంటున్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితి. కరువండి, కష్టమండి. అటువంటి స్థితిలో మరి ఆయన ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, "ఈ కీడు దేవుని వల్ల కలిగిందే. అయ్యో! నేనెందుకు ఇంకా దేవుని కొరకు కనిపెట్టాలని" యెహోషాపాతు అనడానికి కారణం ఏంటంటే, ఆ యేసే పావురం రెట్ట ఎంత అయితే, ఆ రెట్టలో అరపావేమో రూ. 5కి అమ్ముకొని దానిని ఆహారంగా తింటున్నారు. చాలా కఠినముగా మరి సిరియా రాజు ముట్టడి వేసేసాడు. అప్పుడు అలా ముట్టడి వేసినప్పుడు ఆ రాజుగారు ఆ ప్రాకారం మీదకెళ్ళి, రాజుగారి కోట మీదకెళ్ళి, ఇజ్రాయెల్ రాజుగారు ఆ కోట మీదకెళ్ళి, ఏ దేవుడిది అలా చూస్తున్నప్పుడు నా దేశం ఇలా అయిపోయిందే, ఏం చెయ్యాలి అని ఆ కోట గోడ మీద తిరుగుతున్నప్పుడంట, అక్కడ ఒక స్త్రీ కనబడిందంట. ఆ స్త్రీ కనబడి అంటుంది 26వ వచనం నుంచి చూసినప్పుడు, అంతటి ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా, ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలువాడా సహాయం చేయమని కేకలు వేయట విని, ఏవండీ ఇంత పావురపు రెట్టకే పోన్లే గాడిద తల దొరుకుతుంది కదా! ఇంత దానికి ఈయన ఇంతలాగా బాధపడిపోయి దేవుడిచ్చిన కీడ అనుకుంటున్నారేమో! ఇంతకన్నా భయంకరమైన విషయాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి వాక్యంలోకి వెళుతున్నప్పుడు ఆ భయంకరమైన విషయాన్ని మీ దగ్గర ఎక్కడైనా బైబిల్ ఉంటే ఓపెన్ చేసి మీరు కూడా చదువుకోండి. రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయము 24 వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుడు ఎంత భయంకరమైన మరి కీడిచ్చాడో, అక్కడ ఎందుకు ఆయన ఇలా ఎందుకోసం నేను కనిపెట్టాలి అనుకుంటున్నాడు. మనకి చిన్న శ్రమొస్తేనే, చిన్న బాధొస్తేనే మనకి
చాలా కష్టపడిపోతుంటాం. అనారోగ్యంగా ఉంటేనే, అయ్యో! దేవుడు నాకు ఈ రోగం ఎందుకిచ్చాడు అని ఆలోచిస్తాం. లేదా మనకి కావాల్సిన కోరిక అవ్వకపోతే, మనకు కావాల్సిన దాన్ని దొరకకపోతే, అయ్యో! నేను దేవుడికి సమీపంగా లేనా? లేదా దేవుడు నన్ను చూడట్లేదా? అని బాధపడతాం. కానీ ఇక్కడ పోన్లే ఆహారం దొరకట్లేదు కదా! అయ్యో! గాడిద తల తింటున్నారు. పావురపు రెట్ట తింటున్నారు అనుకుందాం. కానీ ఈ రాజు ఇంకా ఎందుకలా అన్నాడు? నేనెందుకు దేవుని కొరకు కనిపెట్టాలి అంటే, అక్కడ ఉన్న శ్రమ ఎంత భయంకరమైన శ్రమ అంటే, ఆ రాజుగారు ఆ పైకి ఆ కొండ ఆ కోట మీదకెళ్ళి తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కనబడి అంటుంది, "రాజుగారండి, రాజుగారండి, నా ఏలువాడ నాకు సహాయం చెయ్యయ్యా" అని పెద్ద పెద్ద కేకలేస్తుంది. ఓహ్! ఏంటో ఏం జరిగింది? ఎందుకు నేను సాయం చేయమని అడుగుతుంది. పోనీ చెప్పమ్మా అని అడుగుతున్నాడు. ఏదో పోనీ ఆహారం దొరకట్లేదనుకుంటుందో ఏంటో అనుకోని, మరి అడుగుతుందేమో అనుకోని ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఆవిడని చదువుదాం మనం. యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయం చేదును? కళ్ళములో నుండి కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చెయ్య వల్లపడదని చెప్పి, నీ విచారణకు కారణమేమని అడుగగా ఆయన అనుకున్నాడు, ఆహారం అడుగుతుంది. నన్ను సహాయం చేయమని అడుగుతుంది కదా! అందుకే దేవుడు నీకు సహాయం చేయకపోతే నేనేం చేయగలనమ్మా? నేనేమో నా దగ్గర నుంచి నా దగ్గరే నాకేమీ లేదు. నీకు ఏం చేయగలను? నా దగ్గర నుంచి నీకు ఆహారం ఇవ్వగలనా? నా ద్రాక్ష గానుగుల నుండి నీకేమైనా సహాయం చేయగలనా? అని ఆయన అడుగుతున్నప్పుడు ఇంతకీ ఏంటి నీ విషయం ఏంటి? అని మళ్ళీ అడుగుతున్నాడు. నీ విచారణకు కారణం ఏమిటి అని అడిగినప్పుడు, ఆ స్త్రీ అంటది చాలా భయంకరమైన విషయాన్ని చెప్తుంటది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము. రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని, అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. చూస్తున్నారా ఎంత భయంకరం అండి. జంతువులయిపోయాయి. ఆ పావురాలు రెట్టలు కూడా అయిపోయాయి. చివరికి తన కన్న బిడ్డల్ని మరి వాళ్ళు వండుకొని తింటున్నారంట. ఈరోజు నీ బిడ్డని ఆహారంగా పెట్టు, రేపు నా బిడ్డని ఆహారంగా పెడతాను అని మాటలాడుకోనంట వంట వండుకొని తిన్నారంట ఒకరోజు. ఈరోజు ఆవిడి ఆ బిడ్డని దాచేస్తుంది, ఇవ్వట్లేదు అని రాజుగారికి కంప్లెయింట్ చేస్తుంది. అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి. కన్న బిడ్డల్ని వాళ్ళు వండుకొని తింటున్నారు. ఆహారం లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఆలోచించండి. మన జీవితాల్లో చిన్న చిన్న వాటికి దేవుడి కోసం మనం అలుగుతున్నాం. దేవుడి మీద అలుగేస్తున్నాం. దేవుడు నన్ను చూడట్లేదు. నా యందు దృష్టి ఉంచట్లేదు. నాకెంత కష్టం వచ్చేసిందే అని కన్నీరు కారుస్తున్నాం. మరి ఇప్పుడేం చేసుకోవాలి మనం? మన జీవితాలు చూసినప్పుడు ఎంత భయంకరమైన కరువండి. కన్న బిడ్డల్ని వండుకుంటున్నారంట. ఆ మాట చెప్పడానికే బాధేస్తుంది. నీ బిడ్డని నాకివ్వు ఈరోజు వండుకొని తిందాం. రేపు నా బిడ్డను వండుకొని తిందాం అంటున్నారంట. వండుకున్నారని కూడా అయ్య బాబోయ్! ఎంత భయంకరమండి. అది వంటి పరిస్థితిలో మరి ఆయన అన్నాడు ఈ కీడు దేవుని వలనే కలిగింది. నేను ఎందుకోసం దేవుని కొరకు కనిపెట్టాలి. మనకంత భయంకరమైన కష్టం రావట్లేదే. మనకంత భయంకరమైన ఇబ్బంది రావట్లేదే. అయినా మనం దేవుడిని ఏదో ఒక సమయంలో దేవుని కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలని మనం కూడా అనేస్తాం. ఆయనకొచ్చిన పరిస్థితి చాలా భయంకరం. ఆ రాజుగారు తట్టుకోలేకపోయారు. వెంటనే ఏం చేశారో తెలుసా? రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. ఆ రాజుగారు యెహోషాపాతు గారు గోనెపట్ట కట్టుకున్నారండి. రాజుగారు వేసుకోవాల్సిన వస్త్రాలు కూడా లేవు.
గోని పట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. అయ్యా ఎందుకు దయ్యా, నీ వల్లే నాకు ఈ కీడొచ్చింది. ఇంకా నేను ఎలా కనిపెడుతూ నీ సన్నిధిలో ఉండాలి. బిడ్డలను చంపుకునే పరిస్థితి వచ్చిందే, బిడ్డలను ఆహారంగా తినే పరిస్థితి వచ్చిందే అని, అంత కరువు మాకెందుకు ఇచ్చావయ్యా అని దిగాలు పడిపోతున్నాడు. మనం ఇవి తలుచుకున్నప్పుడు మనకొచ్చిన కష్టాలు చాలా చిన్నవండి. చాలా చిన్న కష్టాలు. మన బిడ్డలనేమి చంపేసుకోవట్లేదు. మన బిడ్డలనేమి వండుకొని తినట్లేదు. అంత భయంకరమైన కరువులు లేవు. అంత భయంకర పరిస్థితులు లేవు. కాబట్టే మనము దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడు మన జీవితాల్లో చేసిన మరి ఆశ్చర్యమైన కార్యాల బట్టి మనం సంతోషభరితులుగా ఉండాలి. మనల్ని ఎంత సురక్షితంగా కాపాడుతున్నాడండి. ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడుతున్నాడు. ఏ కష్టము తెగులకుండా, ఏ బాధ తగలకుండా ఆయన కనుపాప వలె కాపాడుతున్నాడే. మన బిడ్డల్ని కాపాడుతున్నాడే. మన కుటుంబస్తులను కాపాడుతున్నాడే. రాకపోకల్లో కృపాక్షేమాలు ఇస్తున్నాడే. ఆరోగ్యాన్ని దయచేస్తున్నవాడే. ఆయనే మన జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడే. మహత్కార్యాలు చేసి ఆయన మనల్ని దీవిస్తున్నప్పుడు మనము ఇక్కడ ఈ రాజుల గ్రంథంలో చూపించిన, రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూపించిన కష్టం ఎంత, దగ్గర మన కష్టం ఎంత, మనం ఎంత ఎవరి కోసం కనిపెట్టాలి. దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం. గాయము చేయవాడు ఆయనే, ఆ గాయాన్ని స్వస్థపరచువాడు కూడా ఆయనని నమ్మాలి. 6 బాధలు కలిగినను, 7 బాధలు కలిగినను నిన్ను ఆదుకొనువాడు ఆయనే. కాబట్టి మనం దేవుణ్ణి అనుక్షణము స్తుతిస్తూనే ఉండాలి. అందుకే నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నా కలవాగదు నిన్ను స్తుతించక, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవుని యందు మన నిరీక్షణ ఉంచాలి. మనకొచ్చిన కష్టాలన్నీ చాలా చిన్న చిన్న కష్టాలే. అక్కడ రాజుగారికి ఆ రాజ్యంలో వచ్చిన కష్టం చాలా భయంకరమైన కష్టం. మనకు తెలుసు కరోనా పరిస్థితిలో మన పక్క బెడ్డోళ్ళే, మనం పడుకున్న ఆసుపత్రిలో మన పక్కన ఎంతో మంది చనిపోయారు. దేవుడు నిన్ను, నన్ను ఆయన రెక్కల నీడలో కాపాడి ఇంతవరకు సజీవులుగా నిలబెట్టాడు. ఎంత మంచి దేవుడండి. ఆయనిచ్చిన శక్తి వలనే, ఆయనిచ్చిన బలం వల్లనే, ఆయన చూపిన కృప వలనే మన జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు చేస్తున్నాడు. మనకు సమీపంగా ఉన్న దేవుడు, మన కంటికి కనబడని దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. అందుకే మనం అనుక్షణము ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి మనం సంతోషభరితులుగా ఉండాలి. వచ్చిన కష్టం వైపు చూడకూడదు. ఆ రోజు రక్షించిన దేవుడు ఈ రోజు నన్ను రక్షించడా? కరోనా టైంలో నేను మంచం మీద చావు బతుకుల్లో ఉన్నప్పుడు, నేను నీరసంగా పడిపోయినప్పుడు, నన్నెవరు ఆదుకోలేనప్పుడు దేవుడు నాకిచ్చి, నా శక్తినిచ్చి ఇంత ఆయుష్ ఇచ్చాడే, ఇంత నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, నాకు నా బిడ్డలను మళ్ళీ తిరిగి చూడడానికి నాకు ఆ దేవుడు మేలును దయచేశాడే, ఆనందాన్ని దయచేశాడే అని దేవుని సంతోషంగా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి. వచ్చే కష్టం వైపు ఎప్పుడూ చూడకూడదు. బాధ వైపు చూడకూడదు. కన్నీరు వైపు చూడకూడదు. ఎందుకంటే అది మనకి పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావో, కింద పడిపోతావో, కృంగిపోతావో అని దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు కృంగిపోతే ఇంకా నువ్వు నీరసం అయిపోతావు. ప్రార్థన రాదు, స్తుతి రాదు, ఏది రాదు. బాధగా మూలుగుతో ఉంటాం. కానీ ఆ సమయంలోనే, సంతోష సమయంలో ఆనందించడం కాదు. మనం కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడే దేవుడు ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకా దేవునికి దగ్గరికి వెళ్ళిపోతే ఆ సువర్ణం ఎలా అయితే మరి ఒక ఆభరణంగా, విలువైన దానిగా మారిపోతుంటుందో, నువ్వు కూడా దేవునికి అమూల్యంగా మారిపోతావు.
దేవుని సన్నిధిలో మనం కట్టబడుతున్నాం. మనం సిద్ధపడుతున్నాం. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. మనం కృంగిపోయేవారుగా ఉండకూడదు. సిగ్గుపడేవారుగా ఉండకూడదు. నిందలకు, అవమానాలకు, బాధలకు, కన్నీళ్లకు కృంగిపోతే నీ హృదయం ఇంకా కృంగిపోతాది. ఒక్క నువ్వెప్పుడైనా కన్నీరు కార్చి చూసినప్పుడు ఆ కన్నీరు తలనొప్పిగా మారుతాది. ఆ తలనొప్పి రొంపగా మారుతాది. ఆ రొంప అది మనకి ఒళ్ళు నొప్పులు తెస్తాది. ఆ ఒళ్ళు నొప్పులల్లా నీ గుండెకి వ్యాధి తెస్తాది. నీ విచారాన్ని అంతవరకు తీసుకెళ్తాది. నువ్వు కన్నీరు కార్చవలసింది లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు లెక్కలేని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన కొరకు దాచిపెట్టాడు. ఎందుకంటే ఆయన గద్దించు మనుషుడంట ధన్యుడు అంటున్నాడు. ఎప్పుడైతే నీకు దేవుని నుండి గద్దింపు వచ్చిందో నువ్వు ధన్యుడిగా మారిపోయావు. ఎప్పుడైతే దేవుడి నుంచి నీకు శిక్ష వచ్చిందో ధన్యుడిగా మారిపోయావు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, కష్టం వచ్చిందో, నీకు కన్నీరొచ్చిందో నువ్వు ధన్యురాలుగా మారిపోయావు. దేవుడిచ్చే ధన్యతలో నువ్వు పాలిభాగస్తుడిగా మారిపోయావు. కాబట్టి నాకి నాకి ఎంత గొప్ప దీవెనిచ్చావయ్యా! నాకెంతగా నువ్వు తోడుంటున్నావయ్యా! అయ్యా! నువ్వు నాకెంతగా సహాయం చేస్తున్నావయ్యా! నాకు సమీపంగా ఉన్నావే, నా చేరువనే ఉన్నావే అని మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన దక్షిణ హస్తాలు గొప్ప కార్యాలు చేస్తాయి. కాబట్టి ఆయన ఇచ్చిన మనం బాధలు మర్చిపోవాలి. బాధలు మర్చిపోయి దేవుడిచ్చిన మన జీవితాల్లో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యాన్ని పొందుగా ఉండేవాళ్ళు. ధైర్యాన్ని పొందుకుంటూ ఉండాలి మనం. మనము ఆయన సన్నిధికి, ఆయన కరుణాపీఠం యొద్దకి ధైర్యంతో రావాలంట. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ సమస్య ఇచ్చినవాడు ఆయనే. ఆ సమస్య నుండి కూడా గట్టెక్కిచ్చేవాడు ఆయనే. నా నేనెందుకు చింతించాలి? నేను ఈరోజు దేవుడు దీవించి నన్నెంతగా ఆశీర్వదించినప్పుడు, నా పిల్లలు కూడా, నా వంశము కూడా, నా కుటుంబము కూడా దేవుడు దీవిస్తాడు అని ధైర్యంగా ఉండాలి. దావీదుకి మరి నిబంధన చేశాడు కదా! నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నేను నీ జీవితకాలం అంతా ఉంచుతానని చెప్పాడు కదా! మరి ఆ దావీదును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? దీవిస్తాడు కదా! నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికొచ్చి నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు మరి ఇజ్రాయేలు యొక్క మొర విని వారి యందు లక్ష్యముంచాడంట. దేవుడు వారిని చూచాడు కదా! అలాగే మనము చేసే మొరను ఆయన ఆలకించే దేవుడు. ఆయన మొర ఆలకించడమే కాకుండా ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు. అవును, నీ పక్కనే ఉన్నాడమ్మా. నీ కంటికి కనబడట్లేదు. నీ పక్కన ఉన్నాడు. ఆయన కౌగిట్లో నువ్వున్నావు తెలుసా? అందుకే నీకీ నెమ్మదిచ్చాడు. అందుకే దేవుడు వారి స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఈ ఆదరణ కలిగిన మాటలు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీ సమీపంన ఉన్నాడు. ఆయన కౌగిట్లో ఉన్నావు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కున్నాడు. ఆయన నిన్ను చెంకనెత్తుకున్నాడు. ఆయన కనుపాప వలె నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన లెక్కలేనన్ని మరి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ఎవ్వడును తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు చేయడానికి నీకు దగ్గరగా ఉన్నాడంట. నీ చేరువనే ఉన్నాడంటున్నాడండి. ఆ వాక్యాన్ని మనం వాగ్దానాన్ని చేత పట్టుకోవాలి. నా దేవుడు నా సమీపానే ఉన్నాడు. నా చేరువనే ఉన్నాడు. నేను ఆయన కౌగిల్లో ఉన్నప్పుడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలె. ఈ లోకం భయపడతది. సామాన్యుల వలె భయపడతారు. కానీ మనము బలవంతుని చేతిలోని వాడిగల బాణాలై ఉన్నాం కాబట్టి, దేవుడి చేతిలో ఉన్నాం మనం. దేవుడి సొత్తుగా ఉన్నాం. దేవుడు ప్రజలుగా ఉన్నాం. దేవుడు ఏర్పరచుకొని నిన్ను నన్ను పిలుచుకొని ఆయన సన్నిధి ఇచ్చినప్పుడు, ఆయన సంతోషాన్ని ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడం. మరి ఆ యోషోపతి గారికి అంత పెద్ద కష్టం వచ్చింది. పిల్లల్ని వండుకుంటున్నారంట. తన కన్న బిడ్డల్ని వండుకుంటున్నారు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఈ మాట. ఈ కీడు యెహోవా వల్లనే కలిగింది. ఇక నేను ఎందుకు
దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి. యెహోవా కొరకు కనిపెడుతూ ఉండాలి. మనకు అంత భయంకరమైన కీడైతే రాలేదు. అంత భయంకరమైన కష్టం అయితే రాలేదు. మన జీవితాలు అంత భయంకరమైన కరువైతే రాలేదు. కరోనా పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని నెమ్మదిగా ఆయన యొక్క సురక్షితమైన కౌగిట్లో దాచుకున్నాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచాడు. ఏ తెగులు నీ గుడారమును తాకదు అని ఆయన మహోన్నతిని చాటుని మనల్ని మరుగుపరిచి ఆయన నీడనే మనకి విశ్రాంతి కలుగజేసిన గొప్ప దేవుడు. ఈరోజు మనల్ని మరి దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యాలు తలుచుకుంటూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి. అందుకే మరి ఈరోజు వాగ్దానం మనకిస్తున్న దేవుడు వాగ్దానం 126 కీర్తన 126 కీర్తన 3వ వచనంలో మరి దేవుడు అంటున్నాడు కదా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. మనము సంతోషభరితులమైతిమి. దేవుడు చేస్తున్నాడు. గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎనకాతల శ్రమ ఎనకాతల ఆయన మన కొరకు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. నిన్ను ఈ కన్నీరంతా తుడిచేసి ఆయన ఒక ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తుంటాడు. మరి ఆ కింద 5వ వచనంలో చూసినప్పుడు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చినంట. నువ్వు కష్టం వచ్చిందని ఏడుస్తున్నావా? ఆ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సంతోషగానం అనే పంట కోసుకుంటావు. పిడికెడు నా దగ్గర ఉన్నవి తక్కువే. నాకున్న ఆశీర్వాదాలు తక్కువే. నాకున్న సమృద్ధిగా నా దగ్గర ఉన్నవన్నీ అవన్నీ కలిపితే తక్కువగా ఉందే అని అనుకుంటున్నావేమో. దానిని ఆయన సంతోషగానముతో పంటలు పనలు మోసుకొని ఇంటికి తిరిగి వస్తారంట. అవును. ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి మన పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? ఆయన నాకు సమీపంగా ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? నాకు చేరువగా ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? నాకు ఆయన నా జీవితంలో ఎవరు ఊహించలేని కార్యాలు చేస్తాడు. నేనెందుకు భయపడాలి? నా జీవితంలో లెక్కలేనన్ని మహత్ కార్యములు, అద్భుత కార్యాలు నా జీవితాల్లో జరుగుతాయి కాబట్టి నేనెందుకు భయపడాలి? నేను సంతోషగానం అనే పంట కోసుకుంటాను. సంతోషం అనే పంట కోసుకుంటాను నా జీవితంలో, నా కుటుంబంలో అని దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూడాలి. నిరాశ నిస్పృహల్లో ఉండిపోకూడదు. మనకు నిరీక్షణ ఆధారమైన దేవుని సహాయం కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు నూతన బలంతో మనందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాధిరాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా! అయ్యా ఇదిగో మాకు సమీపంగా ఉన్న దేవుడవు దేవా! మా కంటికి కనబడవు గాని దేవా! అయ్యా ఇదిగో నీ కౌగిట్లోనే మమ్మల్ని దాచుకున్న దేవుడవయ్యా! అయ్యా ఇదిగో తండ్రి నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకొని భద్రపరుస్తున్న దేవుడవయ్యా! అయ్యా ఎంత మంచి దేవుడో దేవా! నీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా! అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా మా కొరకు దేవా ఆశ్చర్య కార్యాలు చేస్తున్న వాడవయ్యా! అద్భుతాలు చేస్తున్న దేవుడవయ్యా! అయ్యా లెక్కలేనన్ని అద్భుత కార్యములు మా జీవితంలో దేవా నువ్వు తయారు చేస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరు ఊహించలేని దేవా మహత్కర కార్యాలు మా జీవితంలో దేవా నువ్వు జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా కన్నీళ్లు విడుచుచు దేవా పిడికెడు విత్తనాలు విత్తిన వారిని దేవా సంతోషగానం అనే పనులు దేవా ఇదిగో కోసుకొని వస్తారంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడో దేవా! అయ్యా ఇదిగో మా జీవితంలో చేసిన దేవా అయ్యా నువ్వు అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన కృపాక్షేమాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలం నుండి దేవా అయ్యా ఇదిగో మేము పుట్టిన దగ్గర చిత్త వరకు దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ సురక్షితమైన నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీవే మాకు దేవుడుగా
రాజుగా రారాజుగా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా చూస్తున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గాయము చేయువాడు నువ్వయ్యా. ఆ గాయమును కట్టువాడు నువ్వే అన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. స్వస్థపరచువాడు నువ్వే అన్నావయ్యా. అయ్యా యెహోవా గద్దింపును దేవా అయ్యా ఇగో శిక్షను దేవా దేవా పొందుకున్నవాడు ధన్యుడు అంటున్నావయ్యా. అవునయ్యా అటువంటి ధన్యతను మేము పొందుకోవడానికి దేవా నీ శ్రమ అనే పరీక్షతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి సంపూర్ణంగా దేవా పరిపూర్ణంగా మార్చడానికి దేవా నీ అమూల్యమైన విశ్వాసాన్ని మాకు దాయిచ్చేవాడు వచ్చున్నానయ్యా. మేము ఇదిగో తండ్రి నీ సొత్తుగా నీ ప్రజలుగా దేవా నీ బిడ్డలుగా దేవా అయ్యా మేము ఉంటున్నప్పుడు దేవా ఈ లోకంలో వస్తున్న శ్రమ వైపు చూడకుండా దేవా అయ్యా ఇదిగో యెహోవా కొరకు దేవా ఎదురు చూచువారు నూతన బలాన్ని ఎలా అయితే పొందుకుంటారో దేవా అటువంటి కృప మాకు దాయిచ్చేవాడొచ్చున్నానయ్యా. నీ కృపతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా యెహోషాపాతు దేవా షోమ్రోను దేశంలో ఇశ్రాయేలు దేశంలో దేవా వచ్చిన కష్టాన్ని దేవా మేము చూస్తున్నామయ్యా. ఎంత భయంకరమైన కరువుతో ముట్టడి వేశారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ పరిస్థితిలో దేవా యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకున్నావాడా అయ్యా ఇదిగో మా పరిస్థితులు జ్ఞాపకం చేసుకోమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో మేము కృంగిపోకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి దిగజారిపోకుండా దేవా బలహీనులుగా శక్తిహీనులుగా మారిపోకుండా సొమ్మసిల్లిపోకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి సొమ్మసిల్లిపో వారికి దేవా బలమునిచ్చువాడు నువ్వే అన్నావయ్యా. శక్తిహీనులకు దేవా బలాభివృద్ధి కలుగు చేయవాడు నువ్వే అన్నావు దేవా. ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చబడుచున్నానయ్యా. అలయక సొలయక పరిగెత్తే వారుగా దేవా నీ రాజ్యము కొరకు దేవా మమ్మల్ని సిద్ధపరుస్తున్నవాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నీ రాజ్యము వచ్చినప్పుడు దేవా నువ్వు ఇగో తండ్రి నీ సన్నిధికి మేము చేరినప్పుడు దేవా నీ మహిమను నీ మెప్పును మీ ఘనతను పొందుకునే వారిగా దేవా నువ్వు పెట్టే పరీక్షలో దేవా మేము విజయులుగా దేవా మారడానికి నీ ధన్యత మాకు దాయిచ్చేవాడొచ్చున్నానయ్యా. మా అమూల్యమైన విశ్వాసంతో దేవా నీ పాదాల చెంత నిన్ను ధ్యానించి సంతోషభరితులుగా ఉండడానికి నీ కృప చూపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అక్క ప్రార్థన చేస్తారా? థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శూన్యమైన సృష్టినే చూడకుండెనా ఆకారం లేనిదని ఆదమరచెనా చీకటి కమ్మెనని చూడకుండెనా వెలుగు కలుగుగాకని పలుకకుండెనా మరచెనా లేక మంచిదిగా మలచెన మరచెనా లేక మంచిదిగా మలచెన మరచునా నీకు మంచి చేయకుండునా మరచునా నీకు మంచి చేయకుండునా. అందుకే కృంగిపోకు నేస్తమా మంచి రోజు నీకుంది సుమా మారది తలరాతని మనసురా నీకుమా మంచి రోజులు వస్తాయమ్మా మరువనీడు నీ దేవుడమ్మా మంచి రోజులు వస్తాయమ్మా మరువనీడు నీ దేవుడమ్మా ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. దేవానికి వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కురింగిన వారిని లేవనెత్తే దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతసేపు ప్రభువా మరి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అందరిని బలపరిచినందుకే నీ వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గాయము రేపువాడు గాయమును కట్టువాడు ఆయనే. అవును తండ్రి దేవా కొన్ని సార్లు మా జీవితాలకు అవసరమైనటువంటి గద్దింపులు కొన్ని సార్లు మా జీవితాలకి నైనా అవసరమైనటువంటి ప్రభువా మేము శిక్షలు మేము పొందుకునే వారిగా ఉంటాం. అందుకే నీ వాక్యము సెలవిస్తుంది నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు మహానందముగా ఎంచుకుని మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మన దేవుని యందు మనము పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఎన్నటికీ కూడా మనల్ని సిగ్గుపరచదు. భయంకరమైన మరి కృంగిపోయినటువంటి యెహోషాపాతు దేవా మీ సన్నిధిలో నేను ఇంకెందుకు కనిపెట్టుకోవాలి యెహోవా కొరకు అన్నాడు.
ఈరోజు మా జీవితాల్లో మేము కృంగిపోకుండా, మా కన్నీళ్లు మాకు అన్నపానములైనా కూడా మేము దుప్పి నీటి వాగుల కొరకు వెతికినట్టు నీ సన్నిధిని వెతికే కృప మాకు దయచేయమని దేవన్నటువంటి వాక్యము మా హృదయాల్లోనైనా భద్రపరచుకొని, మరి మేము ఆ వాక్య ప్రకారముగా మేము జీవించడానికి, విశ్వాసములో మేము ముందుకు వెళ్ళడానికి మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేసి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క హృదయానికి దేవుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.